హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈరోజు నేను మీషో హాల్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇప్పటిదాకా చాలా మీషో హాల్స్ అయితే మీతో షేర్ చేశాను. ప్రీవియస్ వీడియోస్లో అన్నీ కలిపి నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట, కొత్త ఇంట్లోకి అని చెప్పేసి. ఆ ఐటమ్స్ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ మీకు కావాలి అంటే పాత వీడియోస్ ఒకసారి చెక్ చేయండి, కింద ఉంటాయి లింక్స్ అన్నీ, ఒకసారి చూడండి. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏక్ హారత్ అండి. మనకి ఒత్తులు వెలిగించుకోవడానికి ఇది తీసుకున్నాను. ఇది ప్యూర్ బ్రాస్ మెటీరియల్ అండి. మధ్యలో స్క్రూ వస్తుంది, రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ప్రైజెస్ అన్నీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి, చూడండి. తీసుకొని చాలా రోజులు అయిపోయింది కాబట్టి ప్రైజెస్ అన్నీ నేను తీసుకున్న ప్రైజెస్కి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది గార్లిక్ కటర్ అండి. క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది, కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. 2 గార్లిక్ తీసుకొని కట్ చేసేసుకొని చిన్న బాక్స్లో పెట్టుకొని 2 days యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా టైం అయితే సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. రీసెంట్గా నేను మీషోలో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ షేర్ చేశాను ప్రీవియస్ వీడియోలో. అందులో నేను ఈ ఇయర్ రింగ్స్ అయితే ఉంచుకున్నాను అనమాట, మల్టీ స్టోన్వి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మెటల్ బ్రషెస్ అండి. ఇవి మనకి స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అలాగే గ్యాస్ స్టవ్కి సైడ్స్న మనకి గ్రీజ్లా పట్టేస్తుంది కదా బ్లాక్గా, వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. విమ్ లిక్విడ్ వేసి కొంచెం ఒకసారి క్లీన్ చేసామంటే క్లీన్ అయిపోతాయి. కానీ కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోండి, ఎందుకంటే స్ట్రెయిన్స్ అయితే పడతాయి అన్నమాట. అంటే గీతలా పడిపోతాయి ఎక్కువ గట్టిగా రబ్ చేస్తే, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఒత్తులు, రెడ్ కలర్వి, వైట్ కలర్వి, ఎల్లో కలర్వి తీసుకున్నాను. శ్రావణ మాసంకి స్పెషల్గా ఇవి తీసుకున్నాను అనమాట. అమ్మవారికి ఇష్టం కాబట్టి రెడ్ కలర్, వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్, రెగ్యులర్ వైట్ కలర్ అని చెప్పి తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 6 వచ్చినాయి అనమాట. మీకు ఇంకా డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్ కావాలి అంటే కింద ఉంటాయి వీడియో లింక్స్ అన్నీ, చెక్ చేయండి. అలాగే షార్ట్స్ అన్నీ చెక్ చేయండి, మీకు రివ్యూస్ అంటే ఏది ఎలా యూస్ చేయొచ్చు అనేది షార్ట్స్లో చెప్పాను అనమాట. ఒకసారి చూడండి, ప్రతి వీడియో షార్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కటర్స్ 4 టైప్స్ వచ్చినాయి, 2 సైజెస్లో అయితే వచ్చినాయి అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రిమోట్ కవర్స్. ఈ రిమోట్ కవర్స్ కొంచెం లూజ్ అయినట్టు అనిపించాయి తీసుకున్నాక, కానీ రిమోట్స్కి అయితే కవర్స్ ఉండాలి అనుకున్నాను. ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను స్టిక్కీగా ఉండడానికి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్నోమ్యాన్ థీమ్తో వచ్చిన కాఫీ మగ్ అనమాట. కాకపోతే ఇది మా పాపకి యూస్ చేస్తున్నాను నేను, జ్యూసెస్ మిల్క్ తాగడానికి చాలా ఇష్టంగా అయితే తాగుతుంది అది తీసుకున్నాక. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కొబ్బరికాయ కొట్టేదండి. దీనికి బ్యాక్ సైడ్ రబ్బర్ లాగా గ్రిప్ ఉంటుంది, సో కాయ కొట్టేటప్పుడు అయితే ఇది ప్లేట్ కదలకుండా ఉంటుంది, వాటర్ కూడా ఆ ప్లేట్లోకే వచ్చేస్తాయి అన్నమాట. ఎడ్జ్ షార్ప్గా ఉంటుంది, దానివల్ల ఈజీగా అయితే పగులుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లంచ్ బాక్స్ అండి, మా హస్బెండ్ది ఇది నేను ఆల్రెడీ రివ్యూ షేర్ చేశాను. అప్పటి నుంచి మా హస్బెండ్ అయితే యూస్ చేస్తున్నారు. చూడండి, క్లీన్ చేసి తీసుకొచ్చాను, ఇంకా డ్రై కూడా అవ్వలేదు. ఇది ఓవెన్ సేఫ్, అలాగే డిష్ వాషర్ సేఫ్ అన్నమాట. చాలా బాగుంది, డైలీ యూజ్ చేస్తాం మేమైతే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్యాండిల్స్ అండి. హౌస్ వార్మింగ్ అప్పుడు ఏమన్నా డెకరేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఏమో అన్నట్టు తీసుకున్నాను. ఇవన్నీ నేను ఎప్పటి నుంచో కలెక్ట్ చేస్తున్న ఐటమ్స్ అండి మీషోలో. ఇంకా ఉన్నాయి, మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఇది పార్ట్ 1 అనమాట. ఇందులో 5 కలర్స్ అయితే వచ్చినాయి మనకి క్యాండిల్స్. ప్రైజెస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయండి మీషోలో కానీ ఏ ఆన్లైన్ సైట్స్లో అయినా, ఒకసారి చెక్ చేసుకోండి. విష్ లిస్ట్ అయితే పెట్టుకోండి, ప్రైజెస్ డ్రాప్ అయినప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి శంకుచక్ర దీపాలండి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి, ప్యూర్ బ్రాస్ మెటీరియల్ అండి. అమెజాన్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండింది, సేమ్ డిజైన్ సేమ్ పీస్ మీషోలో అయితే తక్కువకి వచ్చింది, ఇంకా అందుకని ఇక్కడే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది డిజైన్ కానీ క్వాలిటీ కానీ, నాకు బాగా నచ్చింది. కొత్త ఇంట్లో ఇంకా ఎవ్రీ సాటర్డే వీటిని పెట్టి పూజ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పైనాపిల్ కటర్ అండి. ఇది రివ్యూ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షార్ట్స్లో చెక్ చేయండి, ఎలా యూస్ చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దీనివల్ల ఇది యూస్ చేయడం వల్ల కొంచెం పైనాపిల్ అయితే వేస్ట్ అవుతుంది, కానీ టైం చాలా సేవ్ అవుతుంది, అది చూసుకోండి. టైం సేవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ బీటర్.
ఇది బ్యాటరీ ఆపరేటెడ్ అండి. నేను ప్రెస్ చేస్తున్నాను కదా బ్యాక్ సైడ్, అక్కడ బ్యాటరీ ఉండదు, బ్యాటరీ వేసుకోవాలన్నమాట. ఇది చాలా బాగుంటుంది. అంటే ఫర్మ్గా కాఫీ తాగాలన్నా, మిల్క్ ఫర్మ్గా కావాలన్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి పూజా కిట్ అని చెప్పి తీసుకున్నాను మీషోలోనే. ప్రైస్ 170 రూపీస్ పడిందండి. ఇదైతే నాకు ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి, చూడండి ఇంకొకటి ఏమైనా ఉంటే చెప్పండి అని. అస్సలు లేవండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంకొకసారి చెప్తున్నాను, అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయిందనమాట. ఇందులో మనకి లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, రెడ్ కలర్, గ్రీన్ కలర్, గోమతి చక్రాలు ఇవన్నీ వచ్చినాయి. ఫస్ట్ చూపించాను కదా, అవి లక్ష్మీ ఫలాలు అంటారంట, అవి 2 అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఇవన్నీ 21 అలా వచ్చినాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎగ్ కట్టర్ అండి. 2 టైప్స్గా కట్ చేసుకోవచ్చు మనం ఎగ్ని. ఇందులో కట్ చేసుకొని బజ్జీ వేసుకుంటే చాలా బాగా వస్తున్నాయి. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రైస్, పప్పు క్లీన్ చేసుకునే బౌల్. నాకేంటో రైస్ ఒకసారి సడన్గా కింద పడిపోతూ ఉంటాయి, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. క్లీన్ చేసేటప్పుడు సడన్గా కింద పడతాయి, అందుకని అది తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఐస్ క్యూబ్ ట్రే అండి. కాకపోతే ఇది నేను జింజర్ గార్లిక్కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ దాంట్లో పెట్టేస్తే ఒక్కొక్క క్యూబ్ కర్రీలో వేసుకుంటే బాగుంటుంది కదా, ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బేకింగ్కి సంబంధించిందండి. బేకింగ్ ట్రేస్ అనమాట. 2 తీసుకున్నాను ఒకటేసారి. ఏదైనా చిన్న ఫంక్షన్స్ అప్పుడు కప్ కేక్స్ చేయాలన్నా, మఫిన్స్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. ఒకసారి బ్యాటర్ కలిపేసుకొని చేసుకుంటే ఈజీగా అయిపోతుందని చెప్పి 2 తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రొటేటర్ అండి. ఈ రొటేటర్ కూడా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ క్యాన్స్ ఇట్లాంటివి పెట్టుకొని కిచెన్లో పెట్టుకోవచ్చు, లేదంటే స్ప్రేస్, పర్ఫ్యూమ్స్, లోషన్స్ పెట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు. ఎలా అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఉర్లీ బౌల్ అండి. శ్రావణ మాసంకి, దీవాళీకి డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మధ్యలో అమ్మవారిని పెట్టుకొని చుట్టూతా క్యాండిల్స్ పెట్టుకుంటే శ్రావణ మాసం డెకరేషన్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ అండి. ఇది కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇందులో పిల్లలు ఉంటే కనుక మీకు టిక్స్, రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవచ్చు. మీకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అట్లా ఉన్నాయంటే ఇవి గ్రిడ్స్ ఉంటాయి, ఒకటి తీసేస్తే సరిపోతుంది. నేను అలాగే మధ్యలో తీసాను, టిక్స్ పట్టలేదని. ఒకటి తీయడం వల్ల చాలా అయితే పట్టినాయి. ఎక్స్ట్రా గ్రిడ్స్ కూడా ఇచ్చారనమాట మనకి. పార్టీషన్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కానీ సూపర్ ప్రోడక్ట్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అలా పెట్టి ఒక షార్ట్ పెట్టాను, ఇంకా అలాగే అయితే ఉంచేసాను అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా మల్టీపర్పస్ అండి. పోపు అంటే జీలకర్ర, ఆవాలు, పసుపు అలా పెట్టుకోవచ్చు, లేదంటే నేనైతే పూజ గదిలో కానీ తీసుకున్నాను. వత్తులు, అక్షంతలు, పసుపు, కుంకుమ ఇట్లా పెట్టుకుందామని తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లిక్విడ్ డిస్పెన్సర్ అండి. ఇది కింద మనకి పార్టీషన్ ఉంటుంది, అందులో విమ్ లిక్విడ్ వేసుకోవాలి, పైన అయితే వాటర్ పెట్టుకోవాలి. సో స్క్రబ్తో క్లీన్ చేసుకోవడమే. డిషెస్ అన్నీ క్లీన్ అయిపోయినాక వాటర్ తీసేసి ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే నీట్గా అయితే అయిపోతుంది అనమాట, కొత్త దానిలాగా. మనకి 20 రూపీస్ ప్యాకెట్స్ అయితే వస్తాయి కదా విమ్ లిక్విడ్స్, అట్లాంటివి అయితే ఒక ప్యాకెట్ ఈజీగా పడుతుంది. చూడండి ఎంత గ్యాప్ ఉందో, చాలా బాగుంటుంది. ఇదైతే నాకైతే బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. ఇది బిలో 100 రూపీస్కి అయితే వచ్చింది నాకు మీషోలో. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బుద్ధా ప్లాంటర్ అండి. ఇది టీవీ యూనిట్ దగ్గర పెడదామని తీసుకున్నాను అనమాట. ప్లాస్టిక్ది. గ్లాస్ అయితే ఎప్పుడన్నా చేయి దగ్గర పడిపోతుంది కదా, అందుకని చెప్పి ప్లాస్టిక్ది అయితే తీసుకున్నాను. క్వాలిటీ వైజ్ బాగుంది. సైజ్ కొంచెం చిన్నగా వచ్చింది కానీ క్వాలిటీ మాత్రం బాగుండింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బాల్కనీలో హ్యాంగింగ్ పాట్స్ అండి. ఇవి కూడా బిలో 200 రూపీస్కి వచ్చినాయి అనుకుంటా. కలర్స్ అయితే డిఫరెంట్గా వచ్చినాయి. బ్లూ విత్ రెడ్ కలర్ ఒకటి, బ్రౌన్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి. హ్యాంగింగ్ పాట్స్ మనం హ్యాంగ్ చేసుకొని హ్యాంగింగ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదా, మెంతాకు, కొత్తిమీర ఇట్లాంటివి పెట్టుకోవచ్చు అనమాట. పెద్ద పెద్దవి అయితే ఉండవు. సో చూసుకొని మీకు నచ్చినవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. లింక్స్ అన్నీ కింద ఉంటాయి, చెక్ చేయండి. ప్రతి ఒక్క లింక్ మీకు కింద ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీషో పేజ్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ శ్రావణ మాసం స్పెషల్గా తీసుకున్నానండి, అమ్మవారిని పెట్టడానికి. సోఫా సెట్లా ఉంటుంది, చాలా బాగుంది. అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదైతే 8 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్గా నేను తీసుకున్నది అయితే ఆనియన్స్ పెట్టుకోవడానికి తీసుకున్నాను. లేదు అంటే మీరు ఫ్లవర్ వాస్ పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద, ఇంకా మీ ఇష్టం, మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 8 మెథడ్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కలా పెట్టుకుందాం అని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి,
చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్లాస్ జార్స్ అండి, 1 కేజీ పడతాయి పప్పులు. ఇది తీసుకున్నాను. ఇంకొక సెట్ ఆఫ్ 6 తీసుకోవాలి, తీసుకోలేదు, తీసుకుంటాను. తీసుకున్నాక మీకు షేర్ చేస్తున్నాను. ఇది కూడా బిలో 700 రూపీస్కి అయితే వచ్చినట్టు ఉంది. సెట్ ఆఫ్ 6 అయితే వచ్చినాయి. ఇది కూడా అమెజాన్, డీమార్ట్ కంటే మీషోలోనే బెస్ట్ డీల్ అనిపించింది, అందుకని ఇక్కడైతే తీసుకున్నాను. వీటి లింక్స్ అన్నీ కింద ఉంటాయి, చెక్ చేయండి. రివ్యూస్ కావాలంటే షార్ట్స్ చెక్ చేయండి. ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే పాత వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కింద వేసుకోవడానికి, పూజ రూమ్లో కింద వేసుకొని పూజ చేసుకుంటాం కదా మనం, కింద కూర్చోకూడదు, డైరెక్ట్గా క్లాత్ మీద కూర్చోవాలి కాబట్టి ఇవైతే తీసుకున్నాను అనమాట. సెట్ ఆఫ్ 4 అయితే వచ్చినాయి. ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి. నెక్స్ట్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఇడ్లీ కుక్కర్ అండి. ఇందులో మనకి 6 ప్లేట్స్ అయితే వచ్చినాయి. 2 ప్లేట్స్ 7 ఇడ్లీ పట్టేవైతే వచ్చినాయి. ఒకటి చిట్టి ఇడ్లీ, స్మాల్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, ఇట్లా ఏదైనా అంటారు కదా, అదొక ప్లేట్ వచ్చింది. నెక్స్ట్ పెద్ద ఉంటాయి కదా, తట్ట ఇడ్లీ అంటారు, అట్లా పెద్దగా వేసుకోవడానికి 2 ప్లేట్స్ అయితే వచ్చినాయి. అలాగే స్టీమ్ చేసుకోవడానికి ఒక ప్లేట్ అయితే వచ్చిందనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు వీటిలో ఏమైనా యూజ్ చేస్తున్నారా, మీ రివ్యూస్ ఏమైనా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. క్వాలిటీ అయితే బాగుండింది ఇడ్లీ పాత్ర. నాకు ఏం కంపెనీ అనేది ప్రస్తుతానికి గుర్తులేదండి. ఇవి ఎప్పటి నుంచో 2-3 మంత్స్ నుంచి కలెక్ట్ చేస్తున్న ప్రోడక్ట్స్ ఇవన్నీ. మీరు నా పాత వీడియోస్ చూస్తే తెలిసి ఉంటుంది. ఇవన్నీ వచ్చినాయి అనమాట. ఇడ్లీ కుక్కర్కి హ్యాండిల్స్ కూడా వచ్చినాయి ప్లేట్స్కి, సో దట్ కాలకుండా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంది. స్మాల్ ఫ్యామిలీకి అయితే ఇది సఫిషియెంట్గా సరిపోతుంది. ఇంక ఈ వీడియో ఎంతండి. థ్యాంక్ యూ.